అందరికీ నమస్కారం అండి. నేను ఒక తెలిసిన వాళ్ళు కూడా కాదు, ఏదో మంచిగా ఉంటారో అని అనుకుని పెద్ద రకం అనుకుని ఒక ఆవిడకి నేను కామెంట్ పెట్టాను. మంచిగా అంటే ఏదో కూర ఏదో వండితే బాగుందమ్మా, చాలా బాగా చేశారు, అందరూ ఇదివరకు ఇలా చేసుకునేవారు, బాగుంటాయండి, అటువంటి పెద్దోళ్ళు వండిన వంటలు ఏమైనా బాగుంటాయని ఒక కామెంట్ పెట్టాను నేను. ఆవిడ ఈరోజు ఏం చేస్తుందంటే అండి, సెలబ్రిటీ అండి, ఆర్డినరీ యూట్యూబర్ కాదు, ఆవిడ సెలబ్రిటీ అనమాట. కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చింది ఆ సెలబ్రిటీ. ఆవిడ ఈరోజును ఈ కొంతమంది పెట్టిన కామెంట్లు ఆవిడకి నచ్చిన కామెంట్లు, అంటే ఆవిడకి బ్యాడ్ కాకుండా మంచిగా పెట్టి ఆవిడని పొగిడిని అన్నీ కూడా చదువుతూ ఉంటుంది. చదివినప్పుడు సాటి యూట్యూబర్లు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ ఎవరు పెట్టకూడదు. ఆవిడని అభిమానించే వాళ్ళు ఒక్కడే మామూలు వాళ్ళు పెట్టాలి తప్ప యూట్యూబర్లు పెట్టకూడదు ఆవిడకి, ఎందుకంటే ఆవిడ బయటికి రానేవద్దు అన్నమాట. అలాగా పెట్టాను నేను, మామూలు మంచిగా పెట్టానమ్మా, చాలా బాగా చేశారు అని పెట్టాను నేను. ఇప్పుడు నేను చేసినా అంటారు కదా, సంతోషం కదండి అలా అంటే అని పెడితే అన్నీ చదువుకుంటూ వచ్చి వాళ్ళందరూ మీ అందం బాగుందండి, మీరు ఎంత అందంగా ఉన్నారండి, వయసులో మీరు ఎంత మంచి చీరలు కట్టుకున్నారండి, ఎంత చక్కగా కుటుంబాన్ని ఎలా లీడ్ చేశారండి అనేసి, పిల్లల్ని ఎలా పెంచారండి అని రోజు పొగుడుతూ ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటారో ఏమో నాకు తెలియదు, కానీ పొగుడుతూ ఉంటారు. ఆ పొగుడుతున్న వాళ్ళు అందరూ చెప్పేసి కిలకలా నవ్వేసుకుంటా మెలికలు తిరిగిపోతా. వయసుకు తగ్గ వేషం కూడా కాదండి, అలా ఉంటుంది. ఓ మెలికలు తిరిగిపోతా, అబ్బో నేనే కదా ఎంత చేస్తున్నాను అనేసి థ్యాంక్స్ అమ్మా, అదమ్మా ఇదమ్మా అని పెడతాను. వంట బాగుందని పెడితే నేను ఒక యూట్యూబర్ని కదా, అందు గురించి అని తెలుగింటి అత్తగోడల రుచులని వస్తుంది, దాంట్లో వచ్చేస్తుంది కదండి. మనం కామెంట్ పెట్టినప్పుడు కూడా మన యూట్యూబ్ నేమ్ వచ్చేస్తుంది కదా. సరిగ్గా చదువుతుంది, ముందు మంచిగా ఉన్నది అనుకుని చదువుతుంది. నేను విన్నానండి అది సరిగ్గాను, చాలా అసలు బాధ అనిపించింది నాకు. చదువుతాను ఏదో యూట్యూబ్ అనుకుంటే ఏది కూడా ఇలాగేనండి, ఇలాగే ఏదో యూట్యూబ్ అనుకుంటే ఏదో తెలుగింటి అత్తగోళ్ళు అంట అని జరిపేసిందండి ఎదురికి చదవకుండా. అప్పుడు అనుకున్నాను, మనుషులు ఎదుగుతానికి ఇలా ఉండాలా, నలుగురిని తిడతాం, నలుగురిని పొగుడుతాం, నలుగురి చేత పొగిడించుకుంటాం, లేదంటే అవసరమైతే డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటాం, ఇలాంటివి చెయ్యాలనుకుంటా. వ్యక్తి మీద గౌరవం మర్యాద అలాంటివి ఉండవనుకుంటా. డబ్బు ఒక రకంగా సంపాదించేటోడికి మన కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయేమో అని అనుకున్నానండి నేను. ఎంత తప్పండి అది. ఇప్పుడు ఎందుకు పనికిరాని ఉట్నే పొగడతలయ్యే చదివేసేసి ఓహా ఆహా అనుకుంటే మెలుగులు తిరిగిపోయింది. ఎప్పుడైతే ఇలా వచ్చిందో తోసేసింది పైకి. అంటే యూట్యూబ్ అనే అనకూడదు, యూట్యూబ్ వాళ్ళు ఇంకా ఎవరో ఉండకూడదు, ఆవిడ ఒక్క ఆవిడే ఉండాలి అందులో. ఏమన్నా చూసారా ఎలా ఉందని ఏంటి.